హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనోజాన యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత సమాజంలో తీసుకునే ఆహార పదార్థాలు, కాలుష్యమైన వాతావరణం వల్ల మన యొక్క స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంది. దానికి ఆ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి మెయిన్ కారణం ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ చేయడం, ఇంకా అనేక సమస్యలు, నరాల బలహీనతో బాధపడడం ఉండడం వల్ల చాలామంది సంతానాన్ని పొందలేకపోతున్నారు. దీనికి మన బాలు హెర్బల్స్లో అద్భుతమైన ఆయుర్వేద ఔషధ పౌడర్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా అశ్వగంధ పౌడర్. ఈ అశ్వగంధ పౌడర్ అనేది మెయిన్గా మనకు స్టామినాను పెంచుతుంది. అదేవిధంగా ఎక్కువ స్పెర్మ్ కౌంట్ పెంచడానికి, స్పెర్మ్ యొక్క క్వాలిటీకి కూడా ఇది అశ్వగంధ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇది ఒత్తిడి, డిప్రెషన్ కూడా తగ్గిస్తుంది. అశ్వగంధ పౌడర్ ఏంటంటే, అశ్వగంధ పౌడర్ మనకు కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటారు. అదేవిధంగా మనకు కప్పికచ్చి పౌడర్ కూడా ఇది స్పెర్మ్ కౌంట్ను ఉత్పత్తి చేస్తుంది. స్పెర్మ్ కౌంట్ని ఎక్కువ మొత్తంలో కౌంట్ని అనేది పెంచడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రత్నపురుష, ఈ రత్నపురుష చెట్టు, దీని నుంచి కూడా మనకు ఈ పౌడర్ కూడా తీసుకోవడం వల్ల మన స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అదేవిధంగా శిలాజెత్తు కూడా మనకు స్టామినా, నరాల బలానికి దానికి యూజ్ అవుతుంది శిలాజెత్తు. తర్వాత గోక్షుర అంటే పల్లేరుగాల చూర్ణం. ఇది కూడా స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మరియు స్పెర్మ్ యొక్క మొటిలిటీ పర్సెంట్ని పెంచడానికి దానికి కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకు సఫేద్ ముస్లి కూడా మనకు స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇవన్నీ ఈ పౌడర్స్ అన్నీ ఏం చేయాలంటే, మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అన్నిటినీ బౌల్లోకి తీసుకొని మిక్స్ చేసుకొని దీంట్లో ఒక చిటికెడు శిలాజెత్తును వేసుకొని తినకముందు పొద్దున రాత్రి మనం పాలల్లో వీటిని తీసుకోవడం వల్ల మనకు స్పెర్మ్ కౌంట్ పెరగడమే కాకుండా స్టామినాను పెంచుతుంది, నరాల యొక్క బలహీనతను పోగొడుతుంది, నరాలకు మంచి బలాన్ని ఇవ్వడమే కాకుండా మంచి రక్త ప్రసరణ వ్యవస్థను కూడా ఇది చేస్తుంది. అదేవిధంగా మెయిన్గా కొంతమందికి షుగర్తో బాధపడుతూ ఉండి కూడా కొంతమందికి స్పెర్మ్ యొక్క మొటిలిటీ అనేది ఎక్కువగా ఉండదు. స్పెర్మ్ ఉన్నప్పటికీ మొటిలిటీ లేకపోవడం వల్ల కూడా వాళ్ళకు సంతానం కలగదు. అటువంటి వారు కూడా ఇటువంటి ఔషధ మొక్కలు ఉన్నటువంటి ఆయుర్వేద మొక్కలతో తయారు చేసినటువంటి కప్పికచ్చు, మనకు అశ్వగంధ, రత్నపురుష, గోక్షుర ఇవి యూజ్ చేసుకోవచ్చు. మనం ఫార్మాది యూజ్ చేయడం వల్ల ఎందుకంటే షుగర్తో బాధపడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ ఆయుర్వేదం యూజ్ చేయడం వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదేవిధంగా మనకు ఒక 3-4 నెలల్లో మనకు రిజల్ట్ తెలుస్తుంది. తర్వాత మనం టెస్ట్ చేయించుకున్నప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి మనకు. అదేవిధంగా మనకు దీంతోపాటు మనకు ఆయుర్వేదం మనకు బియ్యాన్ అనేది ఉంటుంది. ఈ బియ్యాన్ లోపల వచ్చేసి ఏంటంటే మనకు గోక్షుర, రక్తపురుష, కపికచ్చు, అశ్వగంధ, సఫేద్ ముస్లి అండ్ కొన్ని భస్మాల కాంబినేషన్తో ఈ బియ్యాను క్యాప్సూల్స్ అనేవి తయారు చేయబడతాయి. ఈ క్యాప్సూల్ తీసుకోవడం వల్ల కూడా మనకు 100% రిజల్ట్ అనేది వస్తుంది. కావున మన ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఈ యొక్క ఔషధ పౌడర్స్ను యూజ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండండి నేను కోరుకుంటున్నా. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆయుర్వేదంలో ఏమేమి ఉన్నాయో మందులు, వాటి గురించి నేను చెప్తాను. ఇది మనకు బాలు హెర్బల్స్లో మాత్రమే ఇవి దొరకడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.